ఉంటాం. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడు ఎలా ఉంటాం? మనకన్నా బలహీనులుగా దరిద్రులుగా ఉన్నవారిని చూసి మనం ఏం చేస్తాం? అతిశయపడతాం. కానీ దేవుడు మనకన్నా ఎవరిని ఏర్పరచుకుంటాడంట? నువ్వు ఎవరినైతే అతిశయపడుతూ ఉన్నావో, నువ్వు ఎవరినైతే సిగ్గుపరుస్తూ ఉన్నావో వారిని నేను ఎన్నుకుంటాను, వాళ్ళని ఏర్పరచుకుంటాను అని పరిశుద్ధ గ్రంథంలో దేవునికి లేఖన భావన మనం చూస్తూ ఉన్నాం. దేవుని కుమారుడు ఒక పేద యవనస్తురాలకి జన్మించాడు. ప్రియమైన వారు, మీకు అర్థమవుతుందా? మరియమ్మ గారు చాలా పేదరాలు. ఆ దినాన్ని వాళ్ళు ఏం చేసేవారు? వంటరింగ్ పని చేసేవారు. యేసేపు గారు చాలా పేద కుటుంబం. కానీ దేవుడు ఆ దినాన్ని అనేక మంది కన్యకులు గొప్పవారు ఉన్నారు, రాజకుమార్తెలు ఉన్నారు, నగరములో ఎంతో విలువైన వారు ఉన్నారు. వారందరూ ఉన్నప్పుడు కూడా దేవుడు ఒక కన్యకను, ఒక పేదరాలు అయిన యవనస్తురాలు దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ దినాన్ని మరియమ్మ గారిని అనేక మంది తృణీకరించవచ్చు, పేదరాలని అవమానించవచ్చు, నిందించవచ్చు. అయినప్పుడు కూడా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడట? మరియమ్మ గారిని ఎన్నుకున్నాడు. అంటే దేవుడు కాబట్టి ఎవరైతే పేదరికములో ఉన్నారో, ఎవరైతే దరిద్రులుగా ఉన్నారో, ఎవరైతే ఈ లోకంలో ఎన్నిక లేని వారిగా ఉన్నారో అట్టి వారికి దేవుడు ప్రథమైన స్థానం ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన పుట్టుక కూడా, యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత కూడా చాలా అల్పమైన వాటిని ఎన్నుకున్నాడు. ప్రియమైన వారు, మీకు అర్థమవుతుందా? అల్పమైన వాటిని ఎన్నుకున్నాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం. పుట్టిన వెంటనే ఫస్ట్ బర్త్డేకే పిల్లలు బంగారాన్ని కోరుకున్న పిల్లలు కూడా ఉన్నారు. ఆ చేతులకి బంగారం పడితే అలా మురిసిపోయే చంటి పిల్లలు కూడా ఉన్నారు. అంటే మనకున్న పిల్లలు, మనకున్న మనవల్లో దేని గురించి ఆలోచన చేస్తున్నారు? విలువైన వాటి గురించి ఆలోచన చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకంలో అల్పమైన దానిని ఎన్నుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన మనం చూస్తున్నాం 30 సంవత్సరాలు ఆయన ఏం చేశాడో బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా రాయబడలేదు. ఆయన 30 సంవత్సరాలు కూడా వడ్రింగ్ పని చేశాడు. ప్రియమైన వాళ్ళారా, ఎవరికి? తన తండ్రికి సహాయం చేశాడు. అల్పమైన వాటిని ఆయన ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎన్ని కిలోమీటర్ల దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఆయన నివాస స్థలము చెట్ల కింద, కొండల్లో, లోయల్లో ఆయన నివాసం చేశాడు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన వెంటనే ఆయన ఎన్నుకున్నవి సామాన్యమైన స్థితిని ఆయన ఎన్నుకున్నాడు. వాళ్ళ పిల్లలకు కాటన్ సెట్ కొంటేనే వాళ్ళు ఇష్టపడతారా? ఇష్టపడతారు. పొరవ దినాల్లో నిక్కర్లు వేసుకుని హై స్కూల్కి వెళ్ళేవారు. ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్కే ప్యాంట్ వేసుకెళ్ళిపోతున్నారు. అసలు ఉంగరం అంటే ఎవరికి పిల్లలకి తెలియదు, వాచ్ అన్న కూడా ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు మొదటి సంవత్సరం, మొదటి బర్త్డేకే పిల్లలు అంటే అవి పెట్టుకోవడం తప్పు కాదు అనేది. కానీ ఆలోచనలు ఆ విధంగా, వాళ్ళ థింకింగ్ ఆ విధంగా ఉంది. ప్రియమైన వాళ్ళ, అంటే బంగారం వస్తువులు కలిగి ఉండటం తప్పు కాదు, పాపం కాదు. అంటే మనము అలాగూ ఆలోచన చేస్తున్నాం విలువైన వాటి మీద. పిల్లలు కూడా విలువైన వాటి మీదే వారు ఆలోచన కలిగి ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంటే చాలా అల్పమైన, అంటే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితిని బట్టి ఆయన మెసుకున్నాడు. ప్రియమైన వారు, తన తల్లిదండ్రులు పేదవారు కనుక, తన తల్లిదండ్రులు ఎన్నిక లేని వారిగా ఉన్నారు కనుక వాళ్ళకు స్థాయికి తగినట్లుగా యేసుక్రీస్తు వారు నడుచుకున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులు పేదవాళ్ళైనా వాళ్ళ పక్కింటి వాళ్ళు ధనవంతులు అనుకోండి, ఆ ధనవంతుల పిల్లలు ఎలా ఉండాలో ఈ పేదవాడి పిల్లలు కూడా అలాగే ఉండాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచించి కాబట్టి ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకుంటే, వాళ్ళు 4000 డ్రెస్ వేసుకుంటే వీడు కూడా 4000 డ్రెస్ కావాలి. వాళ్ళు బంగారం కొంటే వీళ్ళు కూడా బంగారు వస్తువులు పెట్టుకోవాలి. అంటే ఎందుకు చెప్తారంటే యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులను ఉద్దేశించి, తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని ఆలోచించి అల్పమైన వాటి యందు వాళ్ళు ఆయన మనస్సు కలిగి ఉన్నాడు. మా పిల్లలు మీరే అర్థమవుతుందా? మీరు కూడా ఏం చేయాలి? మీ తల్లిదండ్రులు బట్టి మీరు మీ యొక్క కోరికలు ఉండాలి.
అర్థమవుతుందా? మీ తల్లిదండ్రులు బట్టి మీ కోరికలు ఉండాలి. వాళ్ళు మామూలుగా మీరు ఐలో వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు అప్పులు చేస్తే ఇంకేమవుతారు? పేదరికంలోకి వెళ్ళిపోతారు. అందుకనే ప్రతి విషయంలో కూడా మన తల్లిదండ్రులను బట్టి పిల్లలు కూడా నడుచుకోవాలి. అందుకనే అల్పమైన వాటి విషయంలో ప్రభు ఎంతో ఆలోచన కలిగి ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా అర్థాన్ని మన ఈ లోకం గ్రహించలేదు. ప్రియమైన వారు, మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ఏంటి ఇలా విసురుకున్నాడేంటి? యేసుక్రీస్తు ఆలోచనలు కూడా చాలా చిన్నగా ఉన్నాయేంటి? ఆయన చాలా తగ్గిపోయే స్థితిని కలిగి ఉన్నాడేంటి? చాలా పేదరికాన్ని అనుభవించాడేంటి? కాబట్టి లోకానికి ఇది అర్థం కాదు. మీకు అర్థమవుతుందా? లోకానికి అర్థం కాదు. లోకం మనం ఇందాక మనం చూస్తాం, నేను చాలా గొప్పవాడిగా ఉండాలి, నేను గొప్పవాడిగా ఉండాలి అనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప మన స్థితిగతులను బట్టి నడుచుకోవడం అనేది చాలా మంది ఆలోచన లేదు. ప్రియమైన వారు, చూడండి, నేను మీకు చెప్తున్నాను. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది నా కృష్ణాపాలెంలో. మా హాస్టల్లో చదువుకున్న వాళ్ళ యొక్క భర్త. కాబట్టి వాళ్ళు చాలా పేదరికాలు, ఒక పూట ఉండి ఒక పూట లేని స్థితిలో వాళ్ళు ఉండేవారు. సరైన ఆహారం లేని స్థితిలో కూడా వాళ్ళు ఉండేవారు. ఆ భర్త ₹1 కూడా సంపాదించే స్థితిలో లేడు. ఆ తండ్రి యొక్క స్థితిని ఎరిగి, తల్లి యొక్క కష్టాన్ని ఎరిగి, ఆ బిడ్డ ఎంతగానో పట్టుదలతో చదువుకుని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఎస్ఐగా మన గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యాడు. చూడండి, ఆ కుటుంబం ఇప్పుడు ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచించేయండి. అంటే తన తల్లి ఆ మామూలుగా శ్రమను గుర్తించాడు. తన తండ్రి వల్ల ₹1 కూడా ఆదాయం లేదని గుర్తించాడు. గుర్తించి ఏం చేశాడు? ఆ అబ్బాయి పట్టుదలతో రాత్రి పగలు కూడా పట్టుదలతో చదువుకుని ఆ గ్రూప్ 2 సాధించాడు. ఇప్పుడు ఇంచుమించు వాడికి ₹1,00,000 పైనే జీతం వస్తుంది. ఆ ఫ్యామిలీ అంతా కూడా ఎంత సెటిల్ అవుతారో ఒకసారి ఆలోచించండి. అంటే అతను సామాన్యంగా ఆలోచించాడు కాబట్టి, సామాన్యుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతను ఏం చేశాడు? ఎన్నిక చేశాడు. చాలా మంది ధనవంతులైన వారి పిల్లలు కూడా ఆ టెస్ట్ రాస్తుంటారు, గ్రూప్ 2 రాస్తుంటారు. చాలా మంది గొప్ప వాళ్ళు రాస్తుంటారు, కానీ వాళ్ళు సెలెక్ట్ అయ్యారా? అంటే దేవుడు కూడా ఆ బలహీనుడిగా ఉన్న ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? ఎన్నిక చేశాడు. వాళ్ళు అలాగనే పిల్లలైనా యవనస్తులైనా మనము కూడా తల్లిదండ్రులను గుర్తించాలి. ప్రభు ఎలా గుర్తించాడో, తన తండ్రి ఒంటరిని అని ఏ విధంగా గుర్తించాడో, తన తల్లి మరియమ్మ పేదరాలని ఏ విధంగా గుర్తించాడో, వాళ్ళకు అనుగుణంగానే అతడు మెసినాడు కనుక ఆయన లోక రక్షకుడిగా ఈరోజు ఎంతో ఉన్నతమైన స్థితిలో అన్ని నామముల కన్నా పై నామముగా ఆయన ఉన్నాడు. ప్రియమైన వారు, అంటే మన జీవితాల్లో కూడా మనం కూడా తగ్గించుకుంటే, మనం కూడా తల్లిదండ్రుల కష్టాన్ని ఎరిగి మసులుకుంటే దేవుడు నిన్ను కూడా అదే విధంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇందులో మనం సందేహించవలసిన పని లేదు. నేను పేదరాలని, పేద కుటుంబంలో ఉన్నానని నువ్వు భయపడవలసిన పని లేదు. దేవుడు నీ మీద కనికరం ఉంచితే, నేను ఆశీర్వదించాలని ఆయన కోరిక ఉంటే ఈ లోకంలో ఏ మానవుడు కూడా నీ ఆశీర్వాదాన్ని అడ్డుకోలేడు. ప్రియమైన వాళ్ళ, అంటే మనం పరిపూర్ణంగా దేవుని మీద నమ్మకం ఉంచాలి. మన పిల్లలు కూడా పరిపూర్ణంగా అలాగనే దేవుని యొక్క విశ్వాసములో మనము పెంచాలి. కాబట్టి అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క మాట మనం చూసినట్లయితే ఆ యొక్క లోకము తను తాను రక్షించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటుంది. చాలా మంది నన్ను నేను రక్షించుకోగలననే ఆలోచన చాలా మంది ఉంటారు. చాలా మంది ఎలా ఆలోచన చేస్తుంటారు? నన్ను నేను రక్షించుకోగలను, నా సామర్థ్యము, నా ధనము సరిపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ లోకము దేని గ్రహించడం లేదు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకము ఎందుకు గ్రహించలేదంటే, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శారీరకమైన బలాన్ని నమ్ముకున్న వారిగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మన బలాన్ని మనం ఏం చేస్తుంటాం? నమ్ముకుంటాం. నా బలము నన్ను రక్షిస్తుంది అనుకుంటాం, నా బలము నా కుటుంబాన్ని రక్షిస్తుంది అనుకుంటాం. అంటే మన బలాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం? అతిశయపడుతున్నాము అనే విషయాన్ని అమ్మ ఎందుకు టెస్టిమనీ చేస్తారండి మీరు? ఎవరో కుర్చీ రావాలని ఉన్నారా? సరే అనుకుంటున్నా. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి దేవుని యొక్క విశ్వాసములు మనం ఆలోచన చేసినట్లయితే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సంపద మరి జ్ఞానము మనల్ని ఎవరిని కూడా కాపాడలేదు. ప్రియమైన వారు, సంపద జ్ఞానము మనల్ని కాపాడలేదు. మరి ఎంత సంపద కలిగి ఉన్నా, మరి ఎంత జ్ఞానము కలిగి ఉన్నా అవి మనకు అక్కరకు రావు అనే విషయాన్ని పరిశుద్ధైన పౌలు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి అంత మాత్రమే కాకుండా దాని ద్వారా మనం రక్షణ సంపాదించుకోవాలంటే అది సాధ్యమా? సాధ్యం కాదు. ఒకవేళ ధనము ద్వారా అయితే రక్షణ సంపాదించుకోవడం అనేది సాధ్యము కాదని అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న విషయాలను కూడా మనం నమ్ముతాం. వీటిని బట్టి బైబిల్లో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. కీర్తనలు 49వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తన తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారము బట్టి పొగడుకుని వారికి నేను ఎలా భయపడవలను. చూడండి, ఇక్కడ అక్కడ ప్రభు సెలవిస్తున్నాడు. తన ఆస్తిని ప్రాపకమని నమ్మి, ఇది చాలా నాకు చాలా ఇది ప్రాపకం అంటే ఇది నా దగ్గరే ఉంటది, ఈ ఆస్తి నన్ను ఎంత మాత్రం కూడా విడవదు, ఈ ఆస్తి అంతా కూడా నేనే కలిగి ఉంటానని ఎవరైతే ధనాన్ని నమ్ముకుని లోకంలో బ్రతుకుతారో అంత మాత్రమే కాకుండా ఆయన ఉన్నాడు. కాబట్టి తమ విస్తారతను బట్టి పొగడుకున్న వారికి నేను ఎలా భయపడతాను అంటే, ధనవంతులను బట్టి నేను భయపడేవాడు కాను అని ఎవరు చెప్తారు? ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నేను ధనము కలిగి ఉండటం, విస్తరింప చేయటం, దాన్ని బట్టి నేను అతిశయపడతానంటే దానికి నేను ఎలా భయపడతానని ఆయన మాట్లాడుతున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే 10వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. జ్ఞానము చనిపోతున్న సంగతి అతని కనబడకపోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. ఘనత వహించిన వాడు ఎవరైనా మనుషులను నిలవజాలడు, వాడు నశించి మృగమును పోలిన వాడు అని 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఆ సహోదరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి జ్ఞానులు కూడా చనిపోతారు, జ్ఞానులు కూడా చనిపోతారు, మూర్ఖులు కూడా చనిపోతారు. అంటే మరణం అనేది అందరికి వస్తుంది, ధనవంతులకు వస్తుంది, మూర్ఖులకు వస్తుంది. కాబట్టి మనం చూస్తున్నాం ఆ ధనాన్ని బట్టి ఎవరు పోయిన వాతావరణం చెప్పాం, మనకి ఎన్ని లక్షలు ఉన్నా డాక్టర్ గారు ఈరోజు చనిపోతామంటే ఆ ధనం మనల్ని ఎవరు కాపాడుతున్నా? ఏం కాపాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ధనాన్ని నమ్ముకోవడం చేత మనం రక్షింపబడం. మరణం అనేది అందరికీ ఒకే విధంగా సంప్రాప్తం అవుతుంది. ధనవంతుడు చనిపోతాడు, దరిద్రుడు చనిపోతాడు, పేదవాడు కూడా చనిపోతాడు. అందుకని 11వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్టయితే ఉన్నాడు, పూర్ణులకును వారి నోటి మాటలను బట్టి వారు అనుసరించే వారికి ఇదే సంగతి, ఇదే గతి, వారు పాతాళములో మందగా కూర్చబడదురు, మరణము వారికి కాపరే ఉండేను అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రియ సహోదరి సహోదరా, కాబట్టి వాళ్ళు ఎలాంటి వారైనప్పుడు కూడా, ఎంత గర్వించిన వారైనప్పుడు కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్కడికి వెళ్ళిపోతారన్నాడు? పాతాళంలోనికి. కాబట్టి మరణము వాళ్ళకి ఎలా ఉంటుందంట? కాపరిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు బ్యాంక్ దగ్గర మామూలుగా ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడు. ఆ సెక్యూరిటీ గార్డు ఏం చేస్తుంటాడు? దాన్ని కాపలా కాస్తాడు. ఒకవేళ నైట్ వాచ్మెన్ అనుకోండి, నైట్ వాచ్మెన్ కాపలా కాస్తాడు అనుకోండి, వాడి మనసులో ఏముంటుందో ఒకసారి చెప్పండి. ఇప్పుడు నైట్ వాచ్మెన్ ఒక బ్యాంక్ కాపలా ఉన్నాడు. ఆ నైట్ వాచ్మెన్ ఆ రాత్రి తన మనసులో ఏం ఆలోచన చేస్తాడో ఎవరైనా చెప్పగలరా? చెప్పాలి. వెరీ గుడ్, క్లాస్ కొట్టాలి. ఎందుకంటే మరి చాలా విలువైనమాట. కాబట్టి ఎప్పుడు తెల్లారుతుందా అని చూస్తాడు. ఎందుకంటే తెల్లారిపోతే ఏమవుతాడు? రిలీఫ్ అవుతాడు. అంటే ఎప్పుడు తెల్లారుతుందా అని చూస్తాడు. అలాగనే ఇక్కడ ధనవంతులైన వారి విషయంలో, కాబట్టి ఈ లోకంలో అనేక తన యొక్క ధనాన్ని ఆశించిన వారి రీతి ఉన్నవారి రీతిలో మరణం ఎలా ఉందంట? మరణం ఎలా ఉందంట? కాపలా కాస్తుంది. అంటే మరణము ఆ ధనవంతులైన వారిని ఏం చేస్తుంది?
వీడు ఎప్పుడు పోతాడా అని చూస్తున్నాను. మీకు అర్థమవుతుందా? అంటే వాడు ఎప్పుడు తెల్లారుతుందని మామూలుగా ఆ యొక్క కాపులు ఎలా చూస్తూ ఉన్నాడో, ఈ ధనము కూడా తనని ఎవరైతే నమ్ముకున్నారో ఆ నమ్ముకున్న వారి యొక్క మరణాన్ని చూస్తుంది. అందుకే మీకు అర్థమవుతా. అందుకనే చాలా మంది చూడండి, ఆ మామూలుగా గొయ్యి తగిన తర్వాత తిరిగి రాకూడదు అంటారు. అర్థమవుతుందా? తిరిగి ఎందుకు రాకూడదు? చాలా మంది కొన్ని సందర్భాల్లో గొయ్యి తగిలేసిన తర్వాత ఈ మామూలుగా శవాన్ని రేపు పాతి పెట్టాలంటే ఆ మామూలుగా ఆ గొయ్యిని ఏం చేస్తారు? పూర్తి చేస్తారు. పూర్తి చేసి మళ్ళా రేపు తీస్తారు. అంతేగాని ఆ ఖాళీ సమాధి ఉండకూడదు. ఖాళీ సమాధి ఒకవేళ ఉంటే ఆ ఖాళీ సమాధి ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ ఊళ్ళో ఎవరు సత్తాడా గొంగ వస్తాయని కప్పెట్టేస్తారంటే వస్తుంది. అది ఖాళీ సమాధి ఉండకూడదు. అది మరణాన్ని కోరుకుంటుంది ఖాళీ సమాధి. అర్థమవుతుందా? ఖాళీ సమాధి మరణాన్ని కోరుకుంటుంది. అలాగే మనము దేనైతే నమ్ముతూ ఉన్నామో ఆ ధనము, ఆ సౌభాగ్యము, ఆ యొక్క విషయాలన్నీ కూడా మనలో ఎలా ఉన్నాయంట? కాపరు వలె చూస్తున్నాయి. వీడు ఎప్పుడు చస్తాడా అని ఎదురు చూస్తున్నట్లుగా అవి ఉన్నాయని పరిశుద్ధ గ్రంథంలో చాలా తేటతెల్లగా ఎందుకు వేస్తారంటే, వాటిని బట్టి మీరు ఎవరు కూడా రక్షించుకోలేరు. మీ ధనము మీకు అక్కరకు రాదు. అయితే ఇక్కడ ఏమి కూడా మనిషిని ఏం చేయవు, రక్షించలేవు, బ్రతికించలేవు అనే విషయాన్ని చాలా తేటతెల్లగా చెప్తున్నాడు. కనుక ఈ గొప్ప జన్మను బట్టి వేరొకరిని కూడా మనము రక్షించలేము ప్రియమైన వాళ్ళరా. అంత మాత్రమే కాకుండా కాబట్టి అతిశయపడడానికి కారణం ఏమైనా ఉందా? ధనవంతులైన వారు అతిశయపడడానికి కారణం ఏమైనా ఉందా? ఏమీ లేదు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో చాలా తేటతెల్లగా వ్రాయమైనట్లుగా మనం చూస్తున్నాం. ఎవరైతే తమ తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో, కాబట్టి ఎవరైతే దేవుని కంటే పైగా తమ తామును హెచ్చించుకుంటూ ఉన్నారో, కాబట్టి వారు ఎల్లప్పుడూ కూడా విఫలమవుతారు ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఎప్పుడు కూడా మనం అతిశయపడకూడదు. మేము దేవుని కన్నా గొప్పవారు అని ఎప్పుడు కూడా ఆలోచన మనలో ఉండకూడదు. ఎలాంటి ఆలోచనలు ఒకవేళ ఈ యొక్క ఉదయకాల సమయంలో నీలో ఉంటే నువ్వు ఏ పని చేసినా ఆ పని ఏమవుతుందంట? విఫలం అవుతుంది అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అది ఎంతగానో విఫలం అవుతుంది అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తున్నాం. అందుకనే మనము మన పనిలో అది నెరవేర్చబడాలంటే మనం ఎలా ఉండాలి? తగ్గించుకోవాలి. తగ్గించుకున్నవాడు ఏ పని చేసినా అది విజయవంతం అవుతుంది. తను తాను అతిశయపడేవాడు ఏ పని చేసినా అది విఫలమవుతుంది అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఆయన మనకు తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకొక విషయాన్ని మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ, ఐగుప్తును పరిపాలించిన రాజు ఎవరు? ఇశ్రాయేలు కాలంలో ఫరో అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఫరో కూడా ఏ విధంగా అతిశయపడ్డాడో నిర్గమాకాండము 5వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట మనం చూస్తున్నాం. ప్రియా సహోదరి సోదర, ఆ ఇశ్రాయేలు పోలించుటకు యెహోవా ఎవడు? ఒకసారి ఆలోచించేది ప్రియమైన వాళ్ళరా. ఫరో దేశానికి, ఐగుప్తు దేశానికి ఆయన రాజు అన్నాడు. ఆ ఇజ్రాయేల్ దేశంలో ఎవరున్నారు? ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. మోషే వచ్చి మా ప్రజలను విడిపించని కాబట్టి ఫరోతో చెప్తున్నాడు. ఫరోతో చెప్తుంటే ఫరో ఏమన్నాడు? నేను అసలు వాళ్ళని విడిపించడానికి నీతో చెప్పిన యెహోవా ఎవడు అంటే దేవుణ్ణే ఎవడన్నాడు. అంటే దేవుణ్ణే ఎవడంటే తను ఏమనుకున్నాడు? ఆ దేవుడి కన్నా గొప్పవాడని అనుకుంటాడు ప్రియమైన వాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు చూశాడు, వాడు గర్వాన్ని చూశాడు. గర్వాన్ని చూసిన వెంటనే 10 తెగుళ్ళు రప్పించాడు. ఆ దేశం మీదకి ఎప్పుడైతే 10 తెగుళ్ళు వచ్చాయో వెంటనే మోషేని పిలిచి, అయ్యా మా దేశాన్ని విడిచి మీరు వెళ్ళిపోండి అంటే దేవుడే ఎవడన్నాడు. అర్థమవుతుందా? కొంతమంది దేవుణ్ణి కూడా మామూలుగా దేవుడి కన్నా గొప్పవాడుగా తలంచేవారు ఈ లోకంలో చాలా మంది. అందుకనే దేవుని కన్నా గొప్పవారు మనం ఎవరు గొప్పవారు కాదు. కాబట్టి అందుకనే మనం దేవుని ఎప్పుడు కూడా ఎదిరించి మనము ఏమి చేయాలి. అందుకంటాడు ఆ యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేదు.
అంటే అది ద్రాక్ష వల్లి కాబట్టి ఇక్కడ ఆ తీగలు ఆ వల్లితో ఎప్పుడైతే అంటు కట్టబడతాయో అప్పుడే అవి ఏం చేస్తాయి, ఫలిస్తాయి. ఆ యొక్క ద్రాక్షావళికి వేరుగా ఉంటే తీగలు ఏమైనా ఫలిస్తాయా? ఫలించం. అలాగే మనం చూసినట్లయితే దేవుడు నువ్వు ఎవడని ప్రశ్నిస్తే కాబట్టి దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు ప్రియమైన వాళ్ళ. కాబట్టి అక్కడ విషయానికి మనం చూసినట్లయితే కాబట్టి ఆ రాత్రి మోషే అహరోను దగ్గరికి వెళ్ళి ప్రియమైన వాళ్ళరా ఆ పైగా మనం 31 చూస్తున్నాం. 12వ అధ్యాయము నిర్గమకాండము 12వ అధ్యాయము 31వ వచనాలు ఒకసారి చూసినట్లయితే ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోను పిలిపించి వారితో మీరు ఇశ్రాయేలు లేచి నా ప్రజల మధ్య నుండి బయట వెళ్ళండి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. ప్రియమైన వాళ్ళ చూడండి, అంటే వెంటనే దేవుడు ఫరో యొక్క దేశంలో ఐగుప్తు దేశంలో ఏ విధమైన వినాశనాన్ని కలిగజేశాడు. వెంటనే ఆ రాజు ఏం చేశాడు? భయపడి మీరు మీ మారు ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయి మీ యెహోవాను సేవించండి. అంటే ఎప్పుడు అన్నాడు? అసలు ముందేమన్నాడు? అసలు యెహోవా ఎవడన్నాడు? దేవుని యొక్క ఉగ్రత ఎప్పుడైతే వచ్చిందో వెంటనే మీ దేవుడిని మీరు. అలాగే మనం చూస్తున్న అనేకమైన కారణాలు మనం చూస్తూ ఉన్నాం. 2వ రాజులు 18వ అధ్యాయం 30 నుంచి 35 వచనాల్లో కూడా ఇలాంటి శిక్షణ జరిగినట్టుగా మనం చూస్తున్నాం. యెషయా ప్రవక్తగా మరియు హిజ్కియా రాజుగా ఉన్న సమయంలో ఒక సందర్భాన్ని కూడా అక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ చివరగా ఒకసారి చూద్దాం. 2వ రాజులు యెహోవా మిమ్మల్ని విడిపించనని చెప్పిన హిజ్కియా మీకు బోధించే మాటలు వినవద్దు, యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించునా అని అతిశయపడగా ఆ రాత్రి యెహోవా దూత బయలువెళ్ళి అష్షూరు వారి యొక్క దండుపేటలో వచ్చి 150,000 మంది 5,000 మందిని హతము చేసేను అని మనం చూస్తున్నాం. ఉదయమును జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరాలై అంతటా అష్షూరు తిరిగి వెళ్ళిపోయారని మనం చూస్తూ ఉన్నాం.